నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణపతి కొలువుకు సందడి, జోరుగా సాగిన పూజా సామాగ్రి అమ్మకాలు. బయటికి రావాలంటే భయం, తీవ్రమవుతున్న వీధి కుక్కల బెడద. ఉచితంగా పంపిణీ చేసిన పార్థివ గణపతి విగ్రహాలు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు యువతులు, సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. వార్తలను వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు మందిరం నందు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన ప్రారంభం కాగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విజయ్గా, వీరితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూపులతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు భరత్, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రగిరి, జీడి నెల్లూరు, తిరుపతి, పూతలపట్టు శాసనసభ్యులు పులివర్తి నాని, డాక్టర్ థామస్, ఆరణి శ్రీనివాసులు, మురళీ మోహన్లు పాల్గొన్నారు. వీరితో పాటు జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, జడ్పీ సీఈఓ గ్లోరియా, తిరుపతి ఆర్డీఓ పెంచల కిషోర్, జడ్పీటీసీలు, ప్రత్యేక ఆహ్వానితులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అజెండా ప్రగతిపై సమీక్ష జరుపుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గారు వచ్చి వారికి సంబంధించిన ప్రగతి నివేదికలు చెప్పవలసిందిగా కోరుచున్నాము. వేదికను అలంకరించిన అందరికీ కూడా నా నమస్కారాలు. పవర్ టిల్లర్లు, గ్రీన్ ట్రాక్టర్లు కూడా మన జిల్లా అలా చేయడం జరిగింది. కాబట్టి 6 మండలాల్లో మామిడి ప్రత్యామ్నాయంగా సాయంత్రం కావాల్సిన రైతులు ముందుకు వచ్చినట్లయితే భవిష్యత్తులో కూడా ఎడుగులాగి ధరలు పెరగడానికి అవకాశం లేదు. కాబట్టి కూడా పథకం అమలు చేయడం జరుగుతుంది. అందులో జరుగుతుంది. అదేవిధంగా ఉన్న భూగర్భ జలాన్ని అన్నప్పుడు ఏమైందంటే ఇంకోటి చూసారంటే నవోదయ స్కూల్స్లో కంప్లీట్ డేటా రాస్తుంది. తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యేలు కమ్యూనిటీ ఆఫీసర్స్ సిస్టమేటిక్గా క్వశ్చన్ చేసి ఇచ్చాము. మీరు సపోజ్ డీల్ నుంచి సరైన రెస్పాన్స్ కాకపోతే జస్ట్ ఒక కాపీ నాకు మార్క్ చేస్తే అది గవర్నెన్స్ ఇష్యూ. అండ్ ఈ జడ్పీ ఫండ్ నుంచి జస్ట్ బోర్డు ఎక్కడైనా మీకు ఇష్యూస్ ఉంటే 100% మీరు సాక్షిగా ఈరోజు మినిట్స్ కూడా రాసిస్తాము. సెపరేట్గా జడ్పీసీ కూడా చెప్తాము, మీరు ఫాలోఅప్ చేస్తారు. ఈ టీచర్స్ ఫోటోస్ సంబంధించి నేను జస్ట్ అలానే వాళ్ళ డీసీపీ వర్క్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడారు. సో డీసీపీ ఫస్ట్ మండల్ యూనిట్ తీసుకుంటాము. మండలంలోనే ఎక్కడైనా సర్ప్లస్ టీచర్స్ ఉంటే ఫాలోఅప్ చేస్తాము. దెన్ డివిజన్ ఒక యూనిట్ చేయడం జరుగుతుంది. సో డివిజన్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే డివిజన్ చేస్తాము, మళ్ళీ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో ముఖ్యంగా మ్యాక్సిమం మండల్ లెవెల్లోనే అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా టీచర్ షార్టేజెస్ ఉంటాయి. ఈవెన్ మిగతా కాన్స్టిట్యూషన్స్ కూడా సేమ్ ఇష్యూస్లో ఉన్నాయి. 200-300 బేసిక్ పిల్లలు ఉంటారు, కానీ టీచర్స్ చూస్తే 7-9 వస్తారు. సో 1:30 రేషియో బేసిక్గా మనం కంప్లీట్ చేయలేకపోతున్నాము. ఈవెన్ ముఖ్యంగా చూస్తే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఎక్కువ షార్టేజెస్ ఉన్నాయి. సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ యాజ్ నో ఎమ్మెల్సీ గారు కూడా ఇష్యూ రేస్ చేశారు. ఇంకా స్కోప్ ఉంది కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడానికి కోసం. ఎక్సర్సైజ్ మనం సాఫ్ట్వేర్ వర్క్ చేసాం, ఇంకా కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో వీ విల్ టేక్ ఇట్ అప్ దిస్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని. వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం పొంగనూరు పట్టణంలో జన సందడి నెలకొంది. శనివారం నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు పూజా సామాగ్రి విక్రయాలే ఎక్కువగా కనిపించాయి. ఎంబీటీ రోడ్డు పోలీస్ స్టేషన్ సమీపాన ఎన్టీఆర్ కొడలి, ఇందిరా కొడలి, తేరువీధి, తూర్పు మోసాల ఇలా వివిధ ప్రాంతాలలో వినాయక విగ్రహాల తయారీదారులు మట్టి వినాయక ప్రతిమలను, రంగుల వినాయక ప్రతిమలను విక్రయాలకు ఉంచారు. వినాయకుని పూజకు అవసరమైన పండ్లు, పువ్వులు, పూజా సామాగ్రి, గొడుగుల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇళ్ల వద్ద వినాయక ప్రతిమలు ఉంచి పూజ చేయడంలో
పుంగనూరు ప్రాంతం వారు పలు సంప్రదాయాలు పాటిస్తారు. చవితికి అవసరమైన సామాగ్రి కొనుగోలుకు పుంగనూరు చుట్టుపక్కల గ్రామాల నుండి జనం రావడంతో పట్టణమంతా సందడిగా నెలకొంది. చవితి సందర్భంగా పూల ధరలు ఆకాశాన్నంటాయి. శ్రీరామాపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకున్న నారాయణను ఉపాధ్యాయులు విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైందని, అన్నింటికంటే విలువైన వృత్తి అని కొనియాడారు. అవార్డు గ్రహీత నారాయణ మాట్లాడుతూ ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో శంకరెడ్డి, రమణ, శ్రీనివాసన్, రెడ్డెమ్మ, వేదవతి, ఎస్ఎంసీ చైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. రావడం మాకందరికీ వచ్చిన అవార్డుగా భావిస్తూ, ఈ పాఠశాలకు వచ్చిన అవార్డుగా భావిస్తూ, 1984 నుంచి 2024 వరకు విద్యాశాఖలో వివిధ హోదాలలో చేసిన సర్వీసులకు గాను జిల్లా విద్యాశాఖ, జిల్లా కమిటీ ఆయన సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం మాకందరికీ చాలా బీసీవై పార్టీ వ్యవస్థాపకులు పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. Sir, 1 second, sir. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా చేయడం జరిగింది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడున్న విపత్తుల నుండి తొందరగా రాష్ట్రం బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాం.
బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పొంగనూరు పట్టణ పరిధిలో వీధి కుక్కల సమస్య స్థానికులను తీవ్రంగా వేధిస్తోంది. పురపాలక సంఘంలో శుక్రవారం ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో శునకాలు గుంపులుగా తిరుగుతున్నాయి. పాదచారులు వాహనదారులపై దాడులు చేసి కరుస్తున్నాయి. రాత్రి వేళ ప్రయాణికులు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పట్టణంలోని దండుపాలెం రోడ్డు, సూర్యనగర్, రాగానపల్లి మార్గం, ఎల్ఐసి కాలనీ, కొత్తపేట, భగత్ సింగ్ కాలనీ, మార్కెట్ యార్డ్ ఇలా వివిధ ప్రాంతాలలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వందల సంఖ్యలో శునకాలు పెరిగిపోయాయని స్థానికులు మండిపడుతున్నారు. కుక్కలకు కనీసం యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్లను కూడా వేయలేదు. దీంతో కుక్క కాటుకు గురైతే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇరవై రకాల పుణ్య శుభ్ర ద్రవ్యాలతో తయారు చేసిన పార్థివ గణపతి విగ్రహాలను శ్రీ వారాహి అమ్మవారి టీం ఉచితంగా పంపిణీ చేశారు. పొంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శుక్రవారం సుమారు 300 వినాయక ప్రతిమలను భక్తులకు అందజేశారు. చవితి రోజున పార్థివ గణపతిని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని వేద పండితులు తెలియజేయడంతో విగ్రహాల కోసం భక్తులు క్యూ కట్టారు. श्री पार्थिव महागणपति स्वामी देवता प्रतिमा विनियोगंच भक्तानां पूजिता प्रतिमा विनियोगंच करिष्यमानः। ओं वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभः निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येण सर्वदा। ओं गं गणपतये नमः। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभः निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येण सर्वदा। ప్రభుత్వం అందించే రాయితీ ఉలువలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరెడ్డి కోరారు. శుక్రవారం పొంగనూరు మండలం చెదల గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు ఉలవలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని, ఈ క్రమంలోనే 80% రాయితీతో ఉలవలను అందిస్తూ ఉందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగులప్ప, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు యువతులు ఎవరూ లేని సమయం చూసి ఇంటి ఆవరణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పొంగనూరు పట్టణం కొత్తపేట రెడ్డమ్మ క్వార్టర్స్ వీధిలో నివాసమున్న కమలమ్మ ఇంటిలో ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం ఎవరూ లేకపోవడంతో అటువైపుగా వెళ్తున్న ఇద్దరు యువతులు ఇంటి గేటు తీసి లోనికి ప్రవేశించి ఇంటి ఆవరణంలో ఉన్న చింతపండు, మిరపకాయలను తీసుకుని వెళ్ళినట్లు కమలమ్మ తెలియజేయగా సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఇంటి యజమాని వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు యువతులు ఎవరు అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ధారణ కార్యక్రమాన్ని టీటీడీఈఓ సామలరావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ సుపదం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, VQC 1 మరియు 2 వద్ద నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిపిఆర్ఓ రవి, పిఆర్ఓ కుమారి, నీలిమ, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నామం గోయిందా నామం వెంకటేశయ్య. చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, VQC 1 and 2 ఈ ప్లేసెస్లో, ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ధన్యవాదాలు. జేడీ ఫౌండేషన్ మరియు హెర్షల్ ఫౌండేషన్ వారు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ మరియు హెర్షల్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో చౌడేపల్లి, పుంగనూరు పట్టణంలో 500కు పైగా ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. గత 7 సంవత్సరాలుగా వినాయక చవితి పండుగ ముందు రోజు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని జేడీ ఫౌండేషన్ కన్వీనర్ భవానీ తెలిపారు. మట్టి అంటే పవిత్రం. అలాంటి మట్టితోనే గణపయ్యను తయారు చేయాలి, పూజించాలని శాస్త్రం చెబుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన దానికంటే కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాల వైపు ఎక్కువ ఆకర్షితులము అవుతాం. పర్యావరణ పరిరక్షణకు మట్టితో చేసిన వినాయకులను పూజించాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల చేత మట్టి వినాయకుల్ని తయారు చేయింపజేసి పర్యావరణ రక్షణకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం రజని, సౌమ్య, జలజ, వనజ, షాహినా, సత్య, గౌతమి, యేసునాథ్, మహేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు రెచ్చినం, పూల మాలేసి పూలి హోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే. పుంగనూరు పురపాలికలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కొత్త ఇండ్లు MCV కళాశాల సమీపంలోని వీధుల్లో చెత్త పేరుకుపోయింది. గాలి వీచినప్పుడు ఉన్న చెత్త చెదారం ఇండ్ల వద్దకు చేరడంతో ప్రజలు బేజారవుతున్నారు. వరద ప్రాంతాలలో సహాయ చర్యల కోసం 20 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లడంతో పారిశుద్ధ్యం కొరవడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. పట్టణం భగత్ సింగ్ కాలనీలోని శివాలయం ఆవరణంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పడిపూజ
పూజకు అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కన్య పూజ, కత్తి పూజ, గంట పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలతో పాటలు పాడారు. 18 పడిమెట్లకు పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణపతి కొలువుకు సందడి, జోరుగా సాగిన పూజా సామాగ్రి అమ్మకాలు. బయటికి రావాలంటే భయం, తీవ్రమవుతున్న వీధి కుక్కల బెడద. ఉచితంగా పంపిణీ చేసిన పార్థివ గణపతి విగ్రహాలు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు యువతులు, సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.